వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వారాహి అమ్మ నవరాత్రులు డే 6. చూస్తుండగానే 6 రోజులు గడిచిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6వ రోజు అనమాట. సో, ఇంకా మనకి వారాహి అమ్మ నవరాత్రులు అయితే అయిపోవస్తున్నాయి. ఇంకా ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. సో, ముందుగా ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో, ముందుగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవటానికి ఎటువంటి ఆచార నియమాలు అనేది అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి అయిన వారు కానీ, అవ్వని వారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. సో, మీకు అంత డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉండే పురోహితుల్ని కలిసి వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయండి. సో, ఇవాళ అమ్మవారికి రోజా పూలు, చామంతి పూలు ఇట్లా రకరకాల పూలతో అనేది నేను అలంకరించబోతున్నాననమాట. పూలు చూసారా ఎంత బాగున్నాయో! నాకైతే రోజా పూలు చాలా బాగా నచ్చినాయి. సో, ముందు యెల్లో కలర్ పువ్వు పెట్టేసి తర్వాత రోజ్ ఫ్లవర్స్‌తో అంతా డెకరేషన్ చేస్తున్నాననమాట. సో, నాకు అమ్మ నవరాత్రుల్లో నాకెక్కువ బాగా నచ్చింది అలంకరణ. పీఠాన్ని కదిలించకూడదు కాబట్టి నేను అలంకరణ ఎక్కువ చేయలేకపోతున్నా గానీ, ఒకసారి పీఠం కదిలించవచ్చు అంటే మాత్రం నేను చాలా చక్కగా అలంకరణ చేసుకోగలను. అదే విగ్రహం అయితే ఇంకా చేసుకోగలను. కానీ విగ్రహాన్ని మనం అంతగా పూజించలేం కాబట్టి, ఇలా అమ్మవారి రూపు ఉన్న పటం ఏదైనా అయితే డైలీ మనం పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవచ్చు కాబట్టి, నేను ఇలా ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాననమాట. సో, అమ్మవారికి గాజుల మాల వేశాను గదా! అలాగే పసుపు కొమ్మల మాల కూడా వేద్దాం అనుకున్నాను. చూద్దాం మిగతా 3 రోజుల్లో నాకు గనక వీలుంటే ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కొమ్ముల మాల ఏస్తాను. అలాగే నారికేళ దీపం కూడా పెడతాను. మాక్సిమం 9దో రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో అంతా చెప్పాను కదా! అంతా నెగటివిటీ ఎక్కువైపోయిందనమాట. సగం నేను ఆ వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ చేయడానికి కారణమే ఈ నెగటివిటీ పోయి పాజిటివిటీ రావాలని. ఏదో డబ్బులు ఇవన్నీ కాదు. జస్ట్ మనసు ప్రశాంతంగా ఉండాలని మాత్రమే. సో, కొన్ని రోజుల నుంచి ఎవరైతే మనకి బాగా ట్రస్టెడ్ అని ఫీల్ అవుతామో వాళ్ళ నుంచి ఎక్కువ నెగెటివ్ సైడ్స్ అనేవి నేను చూడటం జరుగుతుందనమాట. లైక్ రిలేటివ్స్ ఇట్లాగా. సో, వాటి కోసం నేను ఎక్కువ ఈ పూజ అనేది స్టార్ట్ చేశాను. నిజంగా వారాహి అమ్మ పూజ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాలో నేను చాలా మార్పులు చూశాను. లైక్ ఎర్లీగా లేవటం, ప్రతిరోజు పూజ అనేది చేయటం. ఇది చాలా మంచి అలవాటు నాకు తెలిసి. నేను చేస్తున్నప్పుడు అయాన్షిక కూడా చూసి నేర్చుకుంటుంది. పిల్లలు మనం ఏది చేస్తే అదే చూసి నేర్చుకుంటారంటారు గదా! సో, దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, పిల్లలు మనం ఏం చేసినా సరే వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు. సో, విన్నదానికంటే చూసేది చాలా బలంగా తగులుతదనమాట పిల్లలకి. సో, ఇట్లా నేను ప్రతిరోజు లెగటం, ఫస్ట్ స్నానం చేయటం, ఇట్లా ఇంటి పనంతా చేసుకోవటం, తర్వాత పూజలో కూర్చోటం, ఇవన్నీ అయాన్షి రోజు చూస్తుంది. ఒక్కొక్కసారి నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అయాన్షికని కింద వదిలిపెట్టినప్పుడు వెళ్ళి ఆ గంట తీసుకొని కొట్టటం, హారతి ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది. కాబట్టి నేను చెప్తాను పిల్లల ముందు మనం ఏం చేసినా సరే జాగ్రత్తగా చేయాలి. వాళ్ళెక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి, సో, మనం ఏం చేసినా సరే జాగ్రత్తగా చేయాలి. సో, ఇవాళ అమ్మవారికి యథావిధిగా ఐశ్వర్య దీపంతో పాటు కామాక్షి అమ్మవారి దీపాల్లో నూనె పోసి చక్కగా ఒత్తి వేసి వెలిగించాననమాట. సో, చాలామంది నన్నడిగారు 2 కామాక్షి అమ్మవారి దీపాలు ఎందుకని చెప్పేసి. సో, కొంతమంది ఒకటి పెట్టుకుంటారు. నేనైతే 2 తీసుకున్నాననమాట. కరెక్ట్‌గా ఈ వరలక్ష్మి వ్రతానికి సంవత్సరం అవుతుంది. నేను ఈ దేవుడి సామాన్లన్నీ తీసుకొని సంవత్సరం అవుతుందనమాట. పోయిన సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం కోసం ఈ ఇత్తడి సామాన్లన్నీ తీసుకున్నాను. దేవుడి సామాన్లు. సో, ఈ వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్‌గా సంవత్సరం అవుతుంది. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ అమ్మ పూజ ఇంత బాగా అయినందుకు. సో, ప్రతిరోజు అమ్మవారికి ఇట్లా పూలతో అలంకరణ చేయటం. నేను గనక మార్కెట్‌కి వెళ్తే ఇంకా రకరకాల పూలు తీసుకొస్తాను. సో, మా వారు వెళ్తారు కాబట్టి ఎక్కువ ఈ రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు ఇవే తీసుకొస్తున్నారనమాట. సో, నెక్స్ట్ టైమ్ నేను వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు కొన్ని రకరకాల పూలనేవి తీసుకొస్తాను. నాకింకా ఇన్‌స్టాలో చాలామంది 7 శనివారాల వ్రతం చేయమని చెప్పి డీఎం జేస్తూ ఉన్నారు. సో, 7 శనివారాల వ్రతం నేను యాక్చువల్‌గా ఎప్పుడో చేద్దామనుకున్నాను. మా వారు తిరుమల ఎళ్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చినప్పుడే నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా పూజ చేయడం కరెక్ట్ కాదని నాకనిపించింది. సో, నేను 7 శనివారాల వ్రతం గురించి మొత్తం తెలుసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తాను. సో, మంచి రోజు చూసుకోవాలి కాబట్టి ముందు వారాహి అమ్మవారి నవరాత్రులు విజయవంతంగా అయిపోయిన తర్వాత ఈ ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత సో, మంచి రోజు చూసుకొని 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నన్ను ప్రతిరోజు ఫాలో అయ్యేవాళ్ళు లేడీస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా యథావిధిగా పాలు, బెల్లం పానకం అలాగే అరటిపళ్ళు పెట్టేశాననమాట. సో, మనం పెద్ద పెద్దగా చేసి పెట్టక్కర్లేదు. ఇక్కడ మనం ఎంత భక్తిగా అమ్మవారికి పూజ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ గానీ, ఏమేం చేశాము, ఏమేం ప్రసాదాలు పెట్టాము, ఎంత హంగామాగా చేశామనేది కాదనేది నా ఒపీనియను. సో, ఇక్కడ అమ్మవారికి
ప్రసాదం నివేదన చేసేసిన తర్వాత మళ్ళీ నా సంకల్పాన్ని గట్టిగా మనసులో చెప్పుకొని ఇక హారతి అయితే ఇచ్చేస్తున్నాననమాట. సో, హారతి ఇచ్చినప్పుడు ఇవాళ కొంచెం అయాన్షిక చాలా డిస్టర్బ్ చేసిందనమాట. లైక్ హారతి చెప్పాను గదా! తను హారతి ఇస్తానంటది. తను దేవుడికి దండం పెడతానంటది. తను గడ్డీలు తిప్పుతానంటది. తను గంట కొడతానంటది. సో, ఇట్లా కొంచెం డిస్టర్బ్ చేసిందనమాట ఇవాళ. సో, ఫైనల్‌గా అన్ని ఆటంకాలు పోను అమ్మవారి పూజ అనేది చాలా బాగా జరిగింది. సో, చక్కగా అమ్మవారికి హారతిచ్చేసి, తర్వాత నేను, పాపకి, అలాగే మా ఆయనకు కూడా హారతి తీసుకున్నాక, ఫైనల్‌గా అమ్మ అయితే ఇలా ఉందనమాట. నాకివాళ చాలా బాగా నచ్చింది. ప్రతిసారి నేను ఆ దీపం పెట్టిన తర్వాత, ఆ దీపం రిఫ్లెక్షన్ అనేది నేను చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాను. సో, ఎప్పుడు కూడా సరే, మనం మనసులో అమ్మవారిని తలుచుకొని, ఏ స్వార్థం లేకుండా ఖచ్చితంగా మనం కోరుకున్నవనేవి జరుగుతాయని నా నమ్మకం. సో, ఇవాళ వీడియో ఇదే అనమాట. అమ్మవారు పూజ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇక 3 రోజులే ఉన్నాయి. సో, ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ గూడా చూసేసేయండి. ఇక అమ్మవారి తీర్థం అయితే తీసేసుకుంటున్నాను. సో, బెల్లం పానకం అనేది మనకి చాలా ఈజీ అయిన ప్రసాదం. అలాగే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి, అలాగే మన ఇంట్లో ప్రతిరోజు పాలు అనేది ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి, ఫస్ట్ పాలనేది తీసి పెట్టేస్తాననమాట. సో, ఇవాళ పూజ చక్కగా ముగిసింది. సో, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి మీ ఒపీనియన్‌ని గూడా కామెంట్ చేసేయండి. సో, ఫైనల్‌గా ఒకసారి అమ్మనైతే చూసేసేయండి. చూడండి రిఫ్లెక్షన్ ఎంత బాగా కనపడుతుందో. సో, ఇది నేను చెప్పింది. హ్యాపీగా ఇవాళ పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా చక్కగా వెలుగుతుందనమాట. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌ని, అలాగే మన పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. ఆ పేజ్‌లో నేను డైలీ వ్లాగ్స్, అలాగే అవుట్‌ఫిట్ ఐడియాస్ అనేది చేస్తూ ఉంటాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.